బాగా ముచ్చట చెప్తాళ్ళు. ఒకసారి చూడురి, ఇది నాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ సంఘటన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉండని కళ్ళు నిషేధానికి కుట్ర బాజాప్తుగా చేయాలంట. నేను బరాబరి చేయాలంట. 100కు 1,00,000% చేయమంట. 100కు 1,00,000% చేయమంట. బరాబరి బాజాప్తుగా హైదరాబాద్లో ఉన్న ప్రతి కళ్ళు కాంపౌండ్ నిషేధం చేయాలి. వీళ్ళందరూ ఎవరైతే కళ్ళు కాంపౌండ్ నిషేధం చేయొద్దని మాట్లాడతారో వీళ్ళందరూ పోయి నెల రోజులు పొద్దున సాయంత్రం మన ఊళ్ళల్లో వాడికదారు ఉంటారు కదా, గట్ల పోయి కళ్ళు దాగి రమ్మన్నారు. మళ్ళా నెల మంచిగానే ఆరోగ్యంగా ఉంటే అప్పుడు మనం మాట్లాడుకుందాం. అంటే వీళ్ళ ఆరోగ్యాలు ఏమో కాపాడుకోవాలి. మా కష్టజీవులు, మా శ్రమజీవులు, మా కార్మికులు, మా వలస జీవులు వీళ్ళు మాత్రం ఆ దాగి చచ్చిపోవాలి. గతంలో ఎర్రగడ్డ ఆసుపత్రి పిచ్చిలేసి వచ్చిళ్ళు ఇదే కళ్ళు దాగి. మొన్నటికి మొన్న ఇదే కళ్ళు దాగి పూర్తి స్థాయిలో చనిపోయారు. మన గ్రామీణ ప్రాంతాలలో గౌడ సోదరులు తాడి చెట్లు ఎక్కేటప్పుడు వనానికి సంబంధించి ఆ చెట్టుకు పూజ చేసి వాళ్ళ కాళ్ళకు ఎట్లా అంటే కాయలు కాసిపోతాయి, వాళ్ళ వీపుల మీద బర్రలు ఉంటాయి, ఎట్లా అంటే కాయలు కాసిపోయి వాళ్ళ మట్టల కింద వాళ్ళు నాణ్యమైన కళ్ళు తీసి పోసి ఉదయం పోసి 10 గంటలు 9 గంటలు ఎక్కితే 12 గంటలకే పూర్తి స్థాయిలో కళ్ళు పుల్లబడిపోతుంది, తాగద్దు, వామిటింగ్స్ అవుతాయి అని చెప్తారు. అలాంటిది ఈడ చెట్లు లేవు, చూద్దామన్నా కనిసూపు మేర చెట్టు కనబడది, కానీ కళ్ళు కాంపౌండ్ మాత్రం పెడతారు. బాజాప్తుగా దీన్ని ప్రభుత్వం మొత్తం క్లోజ్ చేయరి. దీనికి వైఆర్టీవీ దాంతోపాటు అందరం కూడా మద్దతు తెలుపుతాం, బాజాప్తుగా మద్దతు తెలుపుతాం. నేను మా గౌడ సోదరుల మనోభావాలను దెబ్బతీయట్లే. కల్తీ కళ్ళు కాంపౌండ్లు మొత్తం క్లోజ్ చేయాలంట. ఈ గుండె మీద చేసుకొని చెప్పుర్రి. ఈ కళ్ళు గురించి మాట్లాడి ఈ కళ్ళు కాంపౌండ్ ఎవరైతే పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ చేయొద్దని చెప్తారో వాళ్లకు నెల రోజుల పాటు కళ్ళు పోద్దాం, పొద్దున సాయంత్రం. వాళ్ళు దాగి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆ తర్వాత చూద్దాం. కానీ బాజాప్తుగా ఈ కళ్ళు కాంపౌండ్ మాత్రం తీసేయాలి. ఎందుకంటే ఆదాయం కోసం కాంగ్రెస్ సర్కార్ అడ్డదారులు, ముందస్తు ఎక్సైజ్ పాలసీపై అనుమానాలు, ఊరూరు మద్యం దుకాణాలు తెరిచే పన్నాగం, కల్తీ కళ్ళు ఉదంతాల వెనక లిక్కర్ మాఫియా, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం, గీత వృత్తిపై కత్తిగట్టిన సర్కార్ స్వామిగౌడ్. సరే, ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మద్యాన్ని ఏరులై బారిస్తున్నది అనేది వాస్తవం. లిక్కర్ డానా, లిక్కర్ కింగా ఏంది అని పక్కన పెడదాం. వాళ్ళకి ఇదివరకు 45,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. వీళ్ళు ఇప్పుడు ఏం చేసిళ్ళంటే రేవంత్ సర్కార్ దాన్ని కాస్త గతంలో 30,000 నుంచి దాదాపుగా సుమారుగా 45,000 మధ్య నెల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఏం చేసిళ్ళంటే దీన్ని పూర్తి స్థాయిలో కూడా 60,000 టార్గెట్ పెట్టుకున్నారు. 60,000 కోట్లకు సంబంధించి టార్గెట్ పెట్టుకుంటే ప్రభుత్వం పరిపాలన అనేది సజావుగా సాగుతుంది అనేది వాళ్ళకు అందిన సమాచారం. సో దానికోసం ఏం చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో కూడా గ్రామానికి ఒక మద్యం షాప్ కూడా తెరవబోతున్నారు అనేది వాస్తవం. కానీ అదే రేంజ్లో పబ్లిక్ కూడా మేల్కొని మద్యానికి మాంసానికి దూరంగా కూడా మారిపోతున్నారు అనేది వాస్తవమైన విషయం. ఎక్కువ శాతం కూడా తెలంగాణలో వెజిటేరియన్గా మారడానికి, తాగుడు బంద్ చేయడానికి యువత దాదాపుగా 33.73% మారిపోతున్నారు అనేది కొత్తగా వస్తున్న లేటెస్ట్ సర్వేలు. ఇప్పటి వరకు వాళ్ళు మారుతున్న శాతం. సో భవిష్యత్తులో కూడా ఇంకా యువతతో పాటు చాలామంది కూడా మద్యానికి మాంసానికి దూరంగా ఉంటున్నారు అనేది కూడా కొన్ని సర్వేలు చెప్తున్న అంచనాలు. సో పూర్తిగా కూడా ప్రభుత్వం టార్గెట్ 60,000 కోట్లు పెట్టచ్చు. ఇది 1,00,000 కోట్లు పెట్టుకున్న తాగేటోడు ఉండాలి కదా, తాగేటోడు కూడా లేడు. సో బంద్ చేస్తున్నారు కాబట్టి పెద్దగా ప్రభుత్వానికి మైనసే. కానీ కళ్ళు కాంపౌండ్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదు. ప్రభుత్వం మీ నిర్ణయం మాత్రం బాజాప్తుగా తీసుకోరు. ఎందుకంటే ఈ కల్తీ కళ్ళు వల్ల ప్రాణాలు పోవడంతో పాటు ఎర్రగడ్డ ఆసుపత్రికి కూడా గతంలో వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి, గత ప్రభుత్వంలో ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వంలో. ఎవరు శుద్ధ పూస కాదు, ఎవరు కడిగిన ఆనిముత్యం కాదు. కల్తీ కాంపౌండ్లు ఎంత తొందరగా ఎత్తేస్తే అంత మంచిది, ప్రభుత్వానికే మంచిది, తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా ఇంకా మంచిది. నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటు